నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదటిది, ఈ కేసులో నిందితుడైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులను జప్తు చేయడం ఒకటైతే, రెండవది జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి ధనుంజయ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, కృష్ణమోహన్ బెయిల్ రద్దయినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఈ కేసు కొలిక్కి రాకుండా నీరుగారిపోతుంది అనుకుంటున్న టైంలో జగన్ రెడ్డి ఊహించినటువంటి పరిణామమే చోటు చేసుకుంది. మరి దీంతో జగన్మోహన్ రెడ్డి నెత్తిన పిడుగుపడ్డట్టు అయింది అని చెప్పి ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ కేసు ఏ మలుపు తిరగబోతుంది అన్న విషయాలన్నీ ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమారి గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సత్యమూర్తి గారు, నిజంగా ప్రజలందరూ కూడా ఏంటి లిక్కర్ స్కామ్ మళ్ళీ మరుగున పడిపోయింది, ఇప్పుడు ఈ లడ్డు అంశం కావచ్చు, పరకామణి అంశం, ఇవన్నీ తెర మీదకి వచ్చిన తర్వాత లిక్కర్ స్కామ్ను మళ్ళీ పట్టించుకోవట్లేదేమో అనుకుంటున్నారు. కానీ నిజంగా ఈ రెండు షాకింగ్ విషయాలు అని చెప్పొచ్చు. ఆల్రెడీ బెయిల్ వచ్చింది, ఇప్పటికీ చాలా మందికి వచ్చింది, కానీ ఆ బెయిల్ మళ్ళీ రద్దవడం ఏంటి, అలాగే మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆస్తులను జప్తు చేయడం ఏంటంటారు, మీరేం చెప్తారు దీని గురించి? అంటే పాపం జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా మీరు అన్నట్టే అనుకున్నాడు పాపం. ఇంకా దీన్ని పక్కకు పట్టించేద్దాం అని చెప్పి పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు కడుతుంటే వాటి మీద గొడవ చేశాడు. అంటే ఆయన కూడా అంటే జగన్మోహన్ రెడ్డి కొత్త స్కాండల్ ఒకటి బయటికి తీసుకొచ్చాడు కదా. అంటే వాళ్ళ పార్టీ వాళ్ళతోటే నకిలీ మద్యం తయారు చేయించి దాన్ని తమలపల్లిలో అక్కడ పెట్టించి ములకల చెరువులో అది గవర్నమెంట్ చేస్తున్నట్టుగా ఒక కొత్త సీన్ క్రియేట్ చేశాడు కదా. అంత విశ్వ ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. తన హయాంలో జరిగిన మద్యం కుంభకోణం దాన్ని డైల్యూట్ చేయటానికి, అందులో ఉన్న నేరస్తుల్ని కాపాడటానికి, అందులో చిక్కుకున్న వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి పర్సనల్ మనుషులు, వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి లాభం చేకూర్చి వాళ్ళు లాభ పొందిన వ్యక్తులు. వాళ్ళందరినీ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి చాలామంది ఈ నేర ఆరోపణలు వచ్చిన వాళ్ళని జైళ్ళకి వెళ్ళి పరామర్శించి వచ్చాడు. మరి మద్యం కుంభకోణంలో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళల్లో ఒక్కడిని కూడా ఇప్పటి వరకు పరామర్శించలేదు. ఎందుకు పరామర్శించలేదు? ఆ మద్యం కుంభకోణంలో ఇప్పటి వరకు బెయిల్ మీద ఉన్న ధనంజయ రెడ్డి ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓఎస్డిగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళిద్దరూ బెయిల్ మీద నుంచి వచ్చిన తర్వాత అయినా సరే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పరామర్శించి వచ్చాడా? లేదు. ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళు బెయిల్ మీద రిలీజ్ అయ్యారు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికార ప్రతినిధి జైలు నుంచి రిలీజ్ అయితే ఆయన ఏదో భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో పార్టిసిపేట్ చేసినట్టు ఆయనకి ఘన స్వాగతం చెప్పటం, ఆయన ఇంటికి పొలమండు పోతున్నారు జనం, వైసీపీ నాయకులందరూ పరామర్శిస్తున్నారు. మరి ధనంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని ఇట్లాగే పరామర్శించారా? ఎందుకు పరామర్శించలేదు? ఇంకా కొంతమంది జైల్లోనే ఉన్నారు, వాళ్ళని ఎందుకు పరామర్శించట్లేదు? ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మామూలుగా ఎవరినన్నా అరెస్ట్ చేయంగానే గొడవ చేయటానికి, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక వ్యతిరేక భావన రెచ్చగొట్టడానికి జైళ్ళకి వెళ్తాడు, వాళ్ళ మీద ప్రేమతోటి కాదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత రెచ్చగొట్టే అంశం లేదు, అందుకని వీళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. నా రీడింగ్ అది. ఈ ధనంజయ రెడ్డి దగ్గరికి వెళ్ళి, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తే అప్పుడు గుప్పుమనే వార్తలన్నీ. అటువంటి పరిస్థితి రాకుండా, అంటే మళ్ళీ ఈ కుంభకోణం గురించి వాటి గురించి మళ్ళీ అన్ని పేపర్లు రాస్తాయి కదా, ఒక్క సాక్షి తప్ప అన్ని పేపర్లు రాస్తాయి.
ఇదిగో ఈ నిందితుల్ని జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించాడు అని చెప్తాయి. దాన్ని అవాయిడ్ చేయడానికి వీళ్ళని పరామర్శించాల. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం ఏదన్నా ఉంటే ఇమ్మీడియట్గా చేసేస్తాడు. ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఇష్యూ ఉంది, వాళ్ళేదో మేము పీపీపీ మోడల్లో కడుతున్నామయ్యా అంటే లేదు లేదు ప్రైవేట్కి ఇస్తున్నాడు అని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంతకాల ఉద్యమం మొదలుపెట్టారు. ఎవడు పెట్టట్లేదు. అంటే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఏ పనైనా చేసే జగన్మోహన్ రెడ్డి ఈ మద్యం కుంభకోణం విషయం వచ్చేసరికి సైలెంట్గా ఉన్నాడు, ఏం మాట్లాడటల్లా. నేను సంతకం పెట్టలేదు, అసలు నాకు సంబంధం లేదు అన్నాడు. ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి నాకు సంబంధం లేదు అన్నాడు. ఈయనకి ఏమి సంబంధం ఉందో చెప్పేశారు. వాసుదేవరెడ్డిని బ్రెవరీస్ కార్పొరేషన్ ఎండీగా వేరే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పెడతానని ఆనాటి చీఫ్ సెక్రటరీ అంటే నో ఇతన్ని తీసుకొచ్చి బ్రెవరీస్ కార్పొరేషన్ ఎండీగా పెట్టండి అని లిఖితపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయం, దానికి సంబంధించిన ఆధారాలు సిటీ దగ్గర ఉన్నాయి. అంటే ఎన్ని అబద్ధాలు చెప్పాడో చూడండి. చివరికి ఏం చేశాడు అంటే ఈ తమలపల్లి నియోజకవర్గం ములకల చెరువులో వాళ్ళే ఒక నకిలీ మద్యం పెట్టి ఈ లేబుల్స్ గీబుల్స్ అన్నీ ఇక్కడే తయారవుతున్నాయి. ఇదంతా మొత్తం రాష్ట్రం మొత్తం సర్క్యులేట్ అవుతున్నది. రాష్ట్రంలో సర్క్యులేట్ అయ్యే ఒక 4 మద్యం బాటిళ్లలో ఒక మద్యం బాటిల్ కల్తీది అని చెప్పాడు. 4 మద్యం బాటిళ్లలో ఒకటి కల్తీ బాటిల్ ఉన్నది, కల్తీ మద్యం ఉన్న బాటిల్ ఉన్నది అని అంత సాధికారికంగా ఎలా చెప్పగలిగాడు ఈ జగన్మోహన్ రెడ్డి? అంటే దాని అర్థం ఏంటి అంటే ఒక తట్టెడు బురద తీసి ప్రభుత్వం మీద పోద్దాము అన్న ఆలోచన. అందుకనే ఈ నకిలీ మద్యం వ్యవహారాన్ని, ములకల చెరువు నకిలీ మద్యం వ్యవహారాన్ని బయటికి తీసుకొచ్చాడు. దానికి సంబంధించి ఆ జోగి రమేష్ జైల్లో ఉన్నాడు, అది వేరే విషయం. అంటే ఇంత భారీ కుట్రలకి పాల్పడే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా మొత్తం అంటే కొత్త కేసులు తీసుకొచ్చి ఈ కేసుని మభ్యపెట్టడానికి శతవిధాల ప్రయత్నాలు చేశాడు. కానీ న్యాయస్థానం తన పని తాను చేసుకుంటూనే పోతున్నది. ఈ కేసుకు సంబంధించి తన పని తాను చేసుకుంటూ పోయే క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ 5 కోట్లు అక్కడికి పంపి, ఈ 10 కోట్లు ఇక్కడికి పంపి, ఈ 20 కోట్లు అక్కడికి పంపి అని చెప్పిన వీడియోలన్నీ బయటకు వచ్చి ఉన్నాయి. ఆ డెన్నులు బయటకు వచ్చి ఉన్నాయి. అంటే మొత్తం ఎలక్షన్లలో డబ్బులు పంపిణీ చేయటానికి ఈ మద్యం డబ్బులు వాడుకున్నారని ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయిపోయి. ఇవే కాకుండా మీకు గుర్తుండే ఉంటుంది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎక్కడ అరెస్ట్ చేశారు అంటే శ్రీలంక పారిపోతుంటే అరెస్ట్ చేశారు. శ్రీలంక పారిపోతుంటే అరెస్ట్ చేశారు. కొలంబో ఎందుకు వెళ్తున్నావు అంటే కొలంబోలో నాకు వ్యాపారాలు ఉన్నాయి అన్నాడు. ఏం వ్యాపారం ఉంది నీకు? కొలంబోలో నీకు ఏం వ్యాపారం ఉంది? తీసుకొచ్చి ఆ రోజు నుంచి ఇంకా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయన ఆస్తులు ఆయనే కాదు, ఆయన కొడుకు కూడా ఈ కేసులో ఎక్యూజ్డ్. ఆయన కొడుకు, కోడలు, ఆయన పేరు మీద ఉన్నవి ఎన్ని ఆస్తులన్నీ కూడా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో జగన్మోహన్ రెడ్డి ఆస్తులు 1,00,000 కోట్లు పెరిగితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా దాదాపుగా అంతే పెరిగింది. అంటే 5 సంవత్సరాల ముందు ఆయనకి ఏం పెద్దగా ఆస్తులు లేవు. 5 సంవత్సరాల్లో సంపాదించిన ఆస్తులు అంటే జప్తు చేశారు అంటే అంతే కదండి. అంతే కదా. ఇప్పుడు నీకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమన్నా వ్యవసాయం చేస్తున్నాడా? ఏమన్నా వరి పండిస్తున్నాడా? పోనీ వరి కాదు పత్తి పండిస్తున్నాడా? లేదు ఇవన్నీ కాదు, ఏమన్నా పొగాకు పండిస్తున్నాడా? ఇటువంటి ఏవి చేయట్లేదు కదా. మరి ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎట్లా వస్తాయి? ఆస్తులు ఎట్లా వస్తాయి? ఏమన్నా జీతం ఇస్తున్నాడా? జీతం తీసుకుంటే ఇన్ని రావనుకో. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని చేసిన అరాచకాలు, అన్యాయాలు, అక్రమాల వల్లే ఇంత చేసుకోగలిగాడు. ఇన్ని కార్యక్రమాలకి, ఇన్ని తప్పుడు పనులకి పాల్పడ్డ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
ఎవరన్నా వచ్చి మైక్ పెట్టంగానే అమ్మతోడు మా అమ్మ వద్దంది, మా అమ్మ చేయొద్దంది, మీ అమ్మే ఆస్తులు కూడబెట్టమని చెప్పిందా? మేమ్మ చెప్పిందా ఆస్తులు? అరే వేసుకో, లక్షల కోట్లు వెనకేసుకోరా అని చెప్పిందా? మేమ్మ చెప్పిందా? చెప్పాలి కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేను అసలు ఆవులు పెంచుతాను, నేను వేద పాఠశాలలు చదివిస్తాను, చెయ్యి, అన్నీ చెయ్యి. ఇప్పుడు ఈ లక్షల కోట్ల రూపాయలు అన్నీ మొత్తం ఉన్నాయి కదా, ఆస్తులన్నీ నీవి, నీ జగన్మోహన్ రెడ్డివి ఉన్నాయి కదా, అన్నీ తీసి ఆవులకి పంచిపెట్టండి. ఆయన చేసిన హంగామా చూస్తే ఇప్పుడు అనిపిస్తుంది, అంటే నిజంగా ఎంత ఈ మద్యంలో కొల్లగొట్టు ఉండకపోతే ఆయన అంత కంగారు పడిపోయి, అంత టెన్షన్ పడిపోయి మీడియా ముందు హడావుడి చేసి టెన్షన్ పడిపోయి తనేదో నిజాయితీ పరుడులాగా, తనేదో అసలు అంత వెంకటేశ్వర భక్తుడిలాగా. వెంకటేశ్వర భక్తుడు ఇంకా వస్తాయి, పరకామణి విషయంలో కూడా వస్తుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమేయం ఏంటో, పరకామణి కేసు గుర్తుంది కదా. పరకామణిలో చెవిరెడ్డి గారి ప్రమేయం ఉందంటారా? పరకామణి దొంగతనం కేసు తర్వాత జరిగిన రాజీ లాలూచి వ్యవహారంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర ఉన్నది. అవన్నీ కూడా బయటికి రాబోతున్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మీ అమ్మ చెప్పింది మద్యం అమ్మద్దని, మీ అమ్మ మాట వినకుండా మద్యం అమ్మావు, అందుకనే ఈ రోజున నీ ఆస్తులు సీజ్ చేసే స్థాయికి వచ్చింది కేసు. ఇంకా భవిష్యత్తులో ఇంకా జరగబోతూ ఉన్నాయి. అన్యాయాలు అక్రమాలు చేసిన వాళ్ళని ఈ చట్టం, ఈ న్యాయం, ఈ ధర్మం వదిలిపెట్టవు. వీళ్ళ బెయిల్ కేసుకు సంబంధించి కూడా అంతే. వీళ్ళకి బెయిల్ రద్దు చేశారు అంటే బెయిల్ ఎట్ట వచ్చింది? నువ్వేం చెప్పి బెయిల్ తీసుకున్నావు? నువ్వు చెప్పిందంతా తప్పు అని కోర్టు అర్థం చేసుకున్నది కాబట్టి బెయిల్ క్యాన్సిల్ చేసింది. ఈ రెండు విషయాలు కూడా మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేయట్లే. జైలు వచ్చేసింది, బాగా తిరుగుతున్నారు. ఇంకొక ఆయన ఉన్నాడు, బయట తిరుగుతున్నాడు, పార్లమెంటు సభ్యుడు. ఆయన కేసు ఇంకా రావాలి, వస్తుంది, అది కూడా వస్తుంది. రైట్ మేడం, ఈరోజు చెవిరెడ్డి గారి ఆస్తులను జప్తు చేయడం నిజంగా ఈ కేసులో ఒక శుభపరిణామని చెప్పాలి. లక్షల కోట్లు కొల్లగొట్టారు. ఇంకా చెవిరెడ్డి గారి ఆస్తులతో పాటు మిగతా వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ రకంగా కూడా ఏమైనా చర్యలు ఉండే అవకాశం ఉంటుందంటారా? అండ్ సార్ అన్నట్టు ఇప్పుడు వీళ్ళ ముగ్గురి బెయిల్స్ రద్దయ్యా అంటున్నారు. దీంతోపాటు మరి మిథున్ రెడ్డి గారు కూడా బెయిల్ పైన ఉన్న నేపథ్యంలో మరి ఆయన బెయిల్ ఏమయ్యే ఛాన్స్ ఉంటుందంటారు? మీరు అన్నట్టుగా అందరూ ఈ కేసు నీరు గారిపోయింది, ఇంకేముందిలే, ఇంకా మద్యం కుంభకోణం అనేది ఊరికే వీళ్ళు కబుర్లు చెప్పారు కూటమి ప్రభుత్వం, ఇదేమీ లేదు, వీళ్ళు పరకామణి అంటున్నారు, పీపీపీ మోడల్ అంటున్నారు, మరొకటి అంటున్నారు అనుకున్నారు. కానీ అంతం కాదు, ఇది ఆరంభం. ఇవాళ ఏ రకంగా అంటే అసలు ఎవ్వరూ ఊహించని రీతిలో రెండు పరిణామాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డికి ఎన్ని షాకులు వరుసగా చూడండి. ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబానికి సంబంధించి ఆస్తులు జప్తు, ముగ్గురు ఆయనకి ఎంతో సన్నిహితులైన ముగ్గురు వ్యక్తుల బెయిల్ రద్దు, రేపేమో సుబ్బారెడ్డి గారిని విచారించడానికి స్వయంగా వాళ్ళ విచారణ కమిటీ వాళ్ళే వెళ్తున్నారు హైదరాబాద్. పాప ఆయనకు ఆరోగ్యం బాగోలేదట, అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతూ పాపం తిరుపతి రాలేకపోయారు. సో ఎల్లుండ జగన్మోహన్ రెడ్డి గారు 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టు మెట్లు ఎక్కబోతున్నారు. ఎన్ని శుభ పరిణామాలండి. కార్తీక మాసం ఎండలో నేను చెప్పాను మీకు, ఈ కార్తీక మాసం అయ్యేసరికి అన్నీ తేల్తాయి లెక్కలని ఇంతకుముందే చెప్పాను మీకు గతంలో. సో మీకు అన్నీ శుభ పరిణామాలే. ఇవాళ మీరు అన్నట్టుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య మోహిత్ రెడ్డి భార్య లక్ష్మి, హర్షిత్ రెడ్డి, ఇంతమంది ఆస్తులు జప్తు చేస్తున్నారంటే మొత్తం కుటుంబం ఏ రకంగా దోచుకుందో ఆలోచించండి. మోహిత్ రెడ్డి తుదా వాహనాలు వాడలేదప్పుడు ఎలక్షన్స్ టైంలో, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి నీ డబ్బులంతా ఈ మూటలన్నీ తుదా వాహనంలోనే కదా తీసుకెళ్ళారు. సో అందుకని మీరు ఎంత బుకాయించినా ఏం చేసినా వెంకటేశ్వర స్వామి కళ్ళు తెరుచుకుని చూస్తూనే ఉంటాడు. మీరు అనుకుంటున్నారు ఆయన కళ్ళు మూసుకుని ఉన్నాడని, ఆయన కళ్ళు మూసుకుని ఎప్పుడూ ఉండవు, తెరుచుకునే ఉంటాయి. కాబట్టి ఇవాళ మీరందరూ చేసిన అదేంటది, అందరూ కూడా ఒట్లు పెట్టేసి మేము అమ్మతోడు అబ్బతోడు అనేదో పాట కూడా ఉంది, అట్లాగా వెంకటేశ్వర స్వామి మీద ఒట్లు పెట్టడం ఏంటి మీరు? ఎంత తప్పండి. మనం తప్పు చేసి దేవుడి మీద ఒట్టు పెట్టామంటే ఆ రోజుతో మన పని అయిపోయినట్టే. అందుకని ఇవాళ ఒక కుటుంబానికి సంబంధించి ఆస్తులు జప్తు చేస్తున్నారంటే
ఆర్థిక మూలాల మీద దెబ్బతీయాలని మనం మొదటి నుంచి చెప్తున్నాం. ఒక్కసారి ఆర్థిక మూలాల మీద దెబ్బతీయండి, ప్రతి వాడి పని అవుతుంది, అప్పుడు మొత్తం విషయాలు బయటకు వస్తాయని చెప్పాం. మనం గతంలో చెప్పాం, ఎన్నోసార్లు చెప్పాం, మన 18 నెలలుగా అందరం చెప్తూనే ఉన్నాం అది. సో ఇవాళ దానికి ఒక మొదటి అడుగు పడింది, తొలి అడుగు పడింది ఇవాళ. ఇది ఇక్కడితో ఆగదు. ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక అతను ఎవరు నాని, తర్వాత రోజా, కేసుల్లో ఎవరెవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, వరుసగా చెప్పుకుంటూ వెళ్ళండి. వీళ్ళందరి ఆస్తులు జప్తు అవ్వాలి. భారతీరెడ్డి, వీళ్ళందరివి జప్తు అవ్వాలి, అవుతాయి. అయితే మీరు అన్నారు ఇది ప్రారంభం కదండి అని. అవును, ఇది ప్రారంభం ఒకటి. రెండోది ధనుంజయ రెడ్డి. ధనుంజయ రెడ్డి అనే వ్యక్తి కోసం ఎలా అంటే అతను అరెస్ట్ కాకముందు ఎమ్మెల్యేలు ఎంపీలు పడిగాపులు పడి కాశారు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం. అలాంటి ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, బయటకు వచ్చాడు. ఇవాళ బెయిల్ రద్దయ్యి మళ్ళా జైలుకి వెళ్ళబోతున్నాడు. అదేవిధంగా మీకు కృష్ణమోహన్ రెడ్డి కూడా అంతే కదా, ఓఎస్డీగా పనిచేసి మీరందరూ దేనికుంటారు ఓఎస్డీలుగా ఇలాంటి అక్రమాలు చేయటానిక. ఇవాళ ఆయన కూడా బెయిల్ రద్దయ్యి లోపలికి వెళ్తే. మీకు గుర్తుండే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ అరెస్ట్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ధనుంజయ అన్న, కృష్ణమోహన్ అన్న వీళ్ళందరూ చాలా అమాయకులు, వాళ్ళు నా దగ్గర పని చేశారని చెప్పి కక్షగట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి. మరి కక్షగట్టి అంటే ఒకసారి అరెస్ట్ చేయగలుగుతారు, మరి నేరం వాళ్ళు చేశారని రుజువైతేనే కదా వాళ్ళ బెయిల్స్ రద్దు అవుతాయి. మరి ఇప్పుడేంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసి చెప్పారండి, వాళ్ళు అమాయకులు అన్నాడు కదా, అందరూ అంతంత మాత్రం. పాప అవినాష్ రెడ్డి కూడా చిన్నోడు, అమాయకుడు, అందరూ అమాయకులే. కాకపోతే ఆంధ్రప్రదేశ్ని ముంచేస్తారు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ని దోచేస్తారు, అంత అమాయకులు. అంటే మీకు తెలియకుండా మిమ్మల్ని ఎట్లాగా నరికేయాలో వాళ్ళకి తెలుసు, మీకు తెలియకుండా మీ ఆస్తులు ఎలా కొట్టేయాలో వాళ్ళకి తెలుసు. అంత అమాయకులు వాళ్ళు. ఒక్క ఆ అనే అక్షరం తీసేయండి, అమాయకత్వంలో ఆ అనే అక్షరం తీసేస్తే అందరూ మాయకులే. కాబట్టి ఈ మాయకులందరూ చేరి రాష్ట్రాన్ని దోచుకుని ఒక కల్తీ మద్యం పేరుతోటి జగన్ జే బ్రాండ్స్ తోటి ఇవాళ ఈ స్థితికి వచ్చారు. ఆయనతో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ తప్పులు చేశారు. ఖచ్చితంగా అది కరెక్ట్. వాళ్ళు నా దగ్గర ఉన్నారు, వాళ్ళ అమాయకులు అన్నాడు కదా ఆయన, కరెక్ట్. మీ దగ్గర ఉండే వాళ్ళు ఈ రకంగా తయారయ్యారు. దీనికి ఆద్యంతాలన్నీ రెండూ కూడా జగన్మోహన్ రెడ్డి. అంటే వాళ్ళు బాగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చారు, వాళ్ళు చెడిపోయాక మళ్ళీ ఆయన దగ్గరికే వెళ్తున్నారు. ఆయన రాలేదు వీళ్ళు ఎవరి దగ్గర. ఇందా సత్యమూర్తి గారు చెప్పినట్టుగా మద్యం కుంభకోణంలో ఇరుక్కున్న ఎవరిని కూడా బయటకు వచ్చాక కానీ జైల్లో కానీ ఆయన పరామర్శించలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు పరిస్థితి ఏంటో. అదేవిధంగా బాలాజీ గోవిందప్ప ఆర్థిక నేరాల నిపుణుడు. ఆయన డొల్ల కంపెనీలు ఎలా పెట్టాలి, ఒక ఆడిటర్గా ఉండి భారతీరెడ్డికి ఏ రకంగా ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలి, ఏ రకంగా ఆవిడ్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని బాగా చేశాడు ఆయన. అందుకే ఆయన కూడా ఇరుక్కున్నాడు, పరిగెట్టి దాంకున్నాడు. మీకు గుర్తుంటే కనుకైతే కదా, దాన్ని ఏమంటారండి, స్పాలో దొరికాడు ఆయన. అంటే వీళ్ళందరూ శుభ్రంగా లైఫ్ ఎంజాయ్ చేసి అప్పనంగా వచ్చిన డబ్బులతోటి మసాజులు చేయించుకుని జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి పట్టుకుని వాళ్ళ జైల్లో వేస్తే ఒక్కొక్కడు ఎలా ఆటలాడారండి, ఎట్లా ఆడించారండి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. ఇవాళ దానికి ఫలితం అనుభవిస్తున్నారు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక్కొక్కడికి మొత్తం ఆస్తులు జప్తు చేయాలండి. ఇది ఇక్కడితో ఆగకూడదు. మొత్తం అందరివి, ఈవెన్ అవినాష్ రెడ్డి కూడా ఎవరిని వదలకూడదు. మొత్తం అందరినీ ఇవాళ చాలా ఆనందకరమైన రోజు చెప్పాలంటే. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మద్యం కుంభకోణం ఏమీ లేదు అన్నాక మద్యం కుంభకోణం మీద సిట్టు తన విచారణ ఏ రకంగా కొనసాగిస్తోంది, ఏ రకంగా దృష్టి పెట్టింది, ఒక్కొక్కరిని ఎలాగ ఇవాళ వాళ్ళని మళ్ళా అరెస్ట్ చేసేదానికి అవకాశం కల్పించింది. బెయిల్ రద్దయింది, కోర్టులు కూడా దాన్ని నమ్మాయి. కాబట్టి మద్యం కుంభకోణం ఎంత తీవ్రతరంగా ఉందో మీకు ఇవాళ మరోసారి ప్రూవ్ అయిందండి. కాబట్టి వీళ్ళందరూ కూడా త్వరలో అంటే శాశ్వతంగా జైల్లో ఉండాలని మనం కోరుకుందాం. రైట్ సార్, అసలు మద్యం కేసే లేదని చెప్పి వైసీపీ వాళ్ళు అంటూ ఉన్నారు. కానీ బెయిల్ పైన విడుదలైన వాళ్ళని మళ్ళీ బెయిల్ రద్దు చేశారు అంటే
వాళ్ళు తప్పు చేశారనో, లేదంటే వాళ్ళ దగ్గర ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది తెలుసుకోవాల్సిన అవసరం ఉందనో కారణం అయి ఉండొచ్చు. లేదంటే వాళ్ళు తప్పుడు సమాచారం కోర్టుకి ఇచ్చి ఉండొచ్చు. కారణం ఏదైనా కూడా మరి గతంలో వాళ్ళని అరెస్ట్ చేసి విచారించినప్పుడు వాళ్ళు ఎలాంటి వివరాలు అధికారులకు వెల్లడించలేదు. మరి ఈసారి ఏమన్నా వాళ్ళు ఇంట్రాగేషన్ చేసే అవకాశం ఉందా? మరి వాళ్ళ ముగ్గురు బెయిల్ రద్దు తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ఏ విధంగా ఉంటుంది? అసలు దోషి ఈసారన్నా బయటకు వస్తారంటారు? వీళ్ళకి ఏంటంటే ఈ ముగ్గురికి కూడా న్యాయస్థానం డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. అంటే చట్టబద్ధంగా నిర్ణీత కాల పరిమితి లోపల సిట్టు ఛార్జీ షీటు దాఖలు చెయ్యకపోవటం వల్ల వీళ్ళకి మేము డిఫాల్ట్ బెయిల్ ఇస్తున్నాము అని చెప్పారు. కానీ అలా బయట ప్రచారం అలా జరగలేదు కదండి. వాళ్ళు ఏ తప్పు చేయకుండా లోపల తీసుకొని పెట్టారు, అందువల్ల వాళ్ళకి బెయిల్ వచ్చింది అని చెప్పి అప్పుడు ప్రచారం జరిగింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ప్రచారానికి మనమేం సమాధానం చెప్తాం, కానీ వాస్తవంగా జరిగింది ఏంటి అంటే వాళ్ళకి డిఫాల్ట్ బెయిల్ వచ్చింది. ఇన్ని రోజుల లోపల ఛార్జ్షీట్ ఫైల్ చేయాలని ఉంటుంది. ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు కాబట్టి వీళ్ళకి బెయిల్ ఇస్తున్నామని కోర్టు ప్రకటించింది. అక్కడ జరిగింది ఏంటి అంటే వాళ్ళ బెయిల్ పిటిషన్ మీద తీర్పు కొంతకాలం రిజర్వ్ చేశారు. ఆ రిజర్వ్ చేసిన అంటే వాదనలు జరిగినాయి, వాదనలు జరిగిన తర్వాత తీర్పు రిజర్వ్ చేశారు. ఈ వాదనలు జరిగే టైంలోనే వాదనలు జరిగే టైం కావచ్చు, ఆ తర్వాత కొద్ది రోజులకు కావచ్చు, సిట్ వాళ్ళు ఛార్జ్షీట్లు ఫైల్ చేశారు. అంటే నిర్ణీత కాల పరిమితి లోపల చట్టపరంగా వాళ్లకున్న వెసులుబాటు మేరకు వాళ్ళు తగిన చర్యలు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కూడా పాత సిచ్యుయేషన్ ఆధారంగానే కోర్టు వీళ్ళకి డిఫాల్ట్ బెయిల్ ఇచ్చింది. ఈ పాయింట్ని సిట్ సవాల్ చేసింది, పై కోర్టులో సవాల్ చేసింది. ఏమని? ఇది డిఫాల్ట్ బెయిల్ ఇచ్చే కేసు కాదు. ఎందుకు అంటే చట్ట ప్రకారం మాకున్న ప్రొవిజన్స్ ప్రకారమే మేము వెళ్తున్నాము. మేము నిర్ణీత కాలపరిమితి లోపల ఛార్జ్షీట్లు ఫైల్ చేశాము. అయినా మేము తీసుకున్న చర్యలను పరిగణలోకి తీసుకోకుండా డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేశారు. అంటే వాళ్ళు పిటిషనర్లు మాకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయండి అని పిటిషన్లు వేసిన కాలానికి ఆ తర్వాత జరిగిన పరిణామాలు జోడించకపోవటం వల్ల వాళ్ళకి డిఫాల్ట్ బెయిల్ వచ్చింది. దయచేసి లేటెస్ట్ సిచ్యుయేషన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి అని సిట్ కోరింది. దాని మీద వాదోపవాదనలు జరిగిన తర్వాత కరెక్ట్ కదా సిట్ చెప్పింది అన్న ఉద్దేశంతో వాళ్ళ డిఫాల్ట్ బెయిల్ని రద్దు చేశారు. ఇది జరిగింది. అంటే వీళ్ళే తప్పుదోవ పట్టిస్తారు, తప్పుదోవ పట్టించి వాళ్ళే బయటకు వచ్చి ఏం లేదు కేసు కొట్టేశారు అని చెప్తారు. ఆ రోజు నాకు బాగా గుర్తు, వాళ్ళకి డిఫాల్ట్ బెయిల్ వచ్చిన రోజున వైసీపీ సోషల్ మీడియాలో వాళ్ళ మెయిన్ మీడియాలో కూడా ఇంకా కేసు ఏమీ లేదు తేలిపోయింది. మరి ముఖ్యంగా మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చిన టైంలో అసలు కేసే లేదు, మొత్తం కేసు కొట్టేశారు అన్నట్టు రాసేశారు. ఎట్లా రాస్తావు? రాసేసాం. ఎట్లా ప్రచారం చేస్తాం? చేసేసాం. మా ఇష్టం అంతే. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతోటి మాకు సంబంధం లేదు, మేము ఏమనుకుంటే అది ప్రచారం చేస్తాం. ఎంత బరితెగింపు! ఇంత బరితెగింపు పబ్లిక్ లైఫ్లో ఉన్న వ్యక్తులకి ఉండవచ్చా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. సమాజం మొత్తం ఆలోచించాలి. బరితెగించి విచ్చలవిడిగా పెట్టరేగిపోయి తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రభుత్వాన్నే కూలగొట్టాలని ములకల చెరువు మద్యం కేసు తీసుకొచ్చిన వ్యక్తులు వీళ్ళు. కూటమి ప్రభుత్వాన్ని కరెక్ట్గా పరిపాలన చేయనివ్వకూడదు. ఎందుకంటే వీళ్ళు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు, సంక్షేమం అమలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఇట్లాగే కంటిన్యూ అయితే మనకు రాజకీయ మనుగడే ఉండదు అన్న ఉద్దేశంతో రకరకాల కుట్రలు అన్నీ ములకల చెరువు మద్యం కేసు తీసుకొచ్చి
నువ్వు మొత్తం ఇబ్రహీంపట్నంలో డిపోలు పెట్టి అవన్నీ తీసుకొచ్చి మొత్తం అంత రాష్ట్రం మొత్తం నకిలీ మద్యమే ఉంది. ఈ డబ్బులన్నీ చంద్రబాబు నాయుడు కొట్టేస్తున్నాడని చెప్పి ఇప్పటికీ 2,000 కోట్ల రూపాయలు కొట్టేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఒక వికృతమైన కార్టూన్ వేసి ప్రచారం చేసిన దుర్మార్గులు వీళ్ళు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో, ఆ కేసులో, ఈ కేసులో ఏమైందో మనం చూసాం. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయటానికి జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు, ముఖ్యమంత్రిగా ఉండి ఎన్ని కుట్రలు అన్నాడో మనం చూసాం. ఎన్ని కుట్రలు, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయటానికి దగ్గరని మొత్తం ప్రతిదీ. అంటే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామన్న స్పృహ కూడా లేకుండా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పన్నుతున్న వీళ్ల పట్ల సమాజం మొత్తం అప్రమత్తంగా ఉండాలి. రైట్ మేడం, ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దీంట్లో ఇప్పటి వరకు జప్తు చేయబడ్డ డబ్బు చాలా తక్కువ. చాలా ఇప్పటికే స్థిరాస్తులు కొనేశారు, కొన్ని వేల కోట్లు దేశాలు దాటి వెళ్ళిపోయాయని చెప్పి లావకృష్ణదేవరాయలు చెప్పడం. అంటే ఇంకా దీంట్లో సేకరించాల్సిన డబ్బు, జప్తు చేయాల్సిన డబ్బు, రికవరీ చేసుకోవాల్సిన డబ్బు చాలా ఉందనే చెప్పాలి. మొన్న మధ్య ఒక న్యూస్ కూడా మనం చూసాం. వీళ్ళు ఏదైతే సేకరించి ఒక డెన్లో పెట్టారో అక్కడ నుంచి కూడా వేరే వాళ్ళు దొంగతనం చేసి తీసుకెళ్లారు ఒక 6 కోట్ల వరకు అని చెప్పి. సో ఆ డబ్బు కూడా వాళ్ళు ఖర్చు చేశారు స్థిరాస్తుల కోసం. అంటే ఇంకా ఏం చెప్తారు, ఇంకా ఎంత డబ్బు దీంట్లో సేకరించాల్సి ఉందంటారు? ఇంకా ఎంతమంది? ఇప్పటి వరకు రాజకేశిరెడ్డి ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. అవును, ఆ తర్వాత చెవిరెడ్డి భాస్కర్ జరిగింది. ఏం చెప్తారు? అంటే ఇప్పుడు 3,600 కోట్లు 3,200 కోట్లు దుబాయ్కి వెళ్ళాయి. అవి ఒకటి పట్టుకోవాలి. అవి కాకుండా వీళ్ళందరూ కూడా సౌత్ ఆఫ్రికాలో అక్కడంతా కూడా పెట్టారు కదా, స్టీల్ ప్లాంట్లే కాదు, ఈవెన్ మద్యం పెట్టారు కదా, వాళ్ళు కల్తీ మద్యం వాళ్ళు శాషేల్లో అమ్మడం అంతా ఉంది కదండి. సో ఇప్పుడు అవన్నీ కూడా రికవర్ చేయాలంటే, అవి రికవర్ చేయాలంటే అక్కడ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఏ విధంగా చేయాలి టెక్నికల్గా మనకు తెలియదు. అదొకటి ఉంది పని. మరి శ్రీలంక అన్నాడు ఈయన శ్రీలంకతో నిజంగా ఒప్పందాలు ఉన్నాయా, లేకపోతే శ్రీలంక నుంచి మళ్ళీ సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోదాం అనుకున్నాడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి? అందుకని ఇప్పుడైతే లోకల్గా ఉండేవి జప్తు చేస్తారని అనుకుంటున్నాను నేను. కానీ అలాగని ఇక్కడితో ఆగిపోదు. మీరు అన్నట్టుగా ఈ లింకులు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా జప్తు చేస్తారు, కానీ అది ఏ రకంగా అనేది టెక్నికల్గా నాకు తెలీదు. సో వాటి మీద అయితే దృష్టి పెడతారు. అలా అనుకుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కూడా మరి లండన్లో ఏమున్నాయో చూడాలి కదా. ఇప్పుడు ఒక్కళ్ళదే కాదు, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరెవరు ఎక్కడెక్కడ దాచుకున్నారు. మీరు అన్నట్టుగా స్థిరాస్తులు, చరాస్తులు చాలా ఉన్నాయి వాళ్ళకి. మరి భూములు ఇవన్నీ ఏ రకంగా కొన్నారు, లేదు బినామీలు ఎవరున్నారు, బినామీలో కూడా తీసుకోవాలి. ఇవాళ ఒక్కొక్కళ్ళు చూడండి, మనం చూసాము వాళ్ళ పేర్ల మీద అకౌంట్లో 1,000 కోట్లు లావాదేవీలు జరిగిపోతాయి. వాళ్ళకి ఏం తెలియదు, ఎందుకంటే వాళ్ళ ఆధారును వాళ్ళ ప్యాను తీసేసుకుంటారు, లేదు వాళ్ళ ఆధారును వాళ్ళ మిగతా డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ తీసేసుకుని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఈ సొమ్ము అంతా వేసేసారు అందులో. ఇప్పుడు వీళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా బినామీలే ఉంటారు. ఈవెన్ అతను చూడండి, నేను పని వాళ్ళకి అక్కడెక్కడ అటవీ భూముల్లో ఇళ్ళు కట్టించి ఇచ్చాను పెద్దిరెడ్డి. సో వాళ్ళ పేరును కూడా అకౌంట్స్ ఉన్నాయేమో, నేను అంటున్నది అది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా బినామీలే ఉంటారు మోస్ట్లీ. సో వాళ్ళ అకౌంట్స్లో ఏం వేశారు, అక్కడ వాళ్ళకి తెలియకుండా జరిగినప్పుడు వాళ్ళు నిందితులు అవుతారా అవరా, అది కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా అదేదో ఒక సాలెగూడులాగా ఉంది చెప్పాలంటే. చూడటానికి మనకి ఆస్తులు చెప్తే కదా ఏముంది అనుకుంటాం. మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. ఇది ఆస్తులు చెప్తుంటే ఇది అంత ఈజీ కాదు. ఇప్పుడు కనిపించే ఆస్తులన్నీ చేస్తారు, కనిపించనివి ఎన్ని ఉన్నాయో, కంటికి కనిపించినవి ఉన్నాయి మనకి, చాలా డన్నులు ఉన్నాయి. వాళ్ళు అప్పుడు మనకి లెక్క వచ్చిందే 9వ 10వ డన్నులు మనకి లెక్క వచ్చాయి. ఇంకా అవి కాకుండా ఇంకెన్ని ఉన్నాయో. మనం ఇంత కొంచెం గురించే మాట్లాడుతున్నాం, ఇంకా ఎన్ని వేల కోట్లు దాచారో. అంటే కంటికి కనిపించింది ఎంత ఉందో. కాబట్టి ఇది ఒక కందిరీగల తొట్టలాగా ఉందండి, కదిపే కొద్దీ అవి ఎగురుతూ ఉంటాయి. అట్లాగా ఆస్తులు ఎక్కడెక్కడ ఎగిరిపోయి ఉన్నాయో అవన్నీ పట్టుకోవాలి, పట్టుకొని మొత్తానికి జప్తు చేయాలి. అంటే ఇప్పుడు ఒక ఆరంభం అయింది కాబట్టి, కసిరెడ్డి ఆల్రెడీ అయిపోయింది, అది వేరు. ఇవాళ అంటే ఈ కేసు నీరు గారిపోయిందని నాకు మొదలైంది ఫస్ట్ జప్తు కాబట్టి ఇది చాలా కీలకం. అందులో చెవిరెడ్డిది. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని, నేను గోశాల నడుపుతాను, వేద పాఠశాల నడుపుతాను, మా ఇంట్లో 2 చనిపోయారు మద్యం తాగి, మా అమ్మగారు మద్యం తాగకూడదని చెప్పారు, ఇవన్నీ చెప్పారు కదా ఆయన.
చెప్పాక మరి ఇవాళ జప్తు చేసే స్థితికి వెళ్ళింది అంటే మీరు తప్పు చేసినట్టే కానీ కదా. మేడం దీంట్లో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది. కానీ ఈడీ ఇన్వాల్వ్ అయిన తర్వాత పెద్దగా డెవలప్మెంట్ అయితే ఆస్తుల జప్తు గురించి కనిపించట్లేదు. అంటే ఇప్పుడు ఈ చెవిరెడ్డి ఆస్తులను కూడా అధికారులు జప్తు చేయడం జరిగింది. కానీ ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ కనిపించట్లేదు. ఏంటంటారు? ఈడీ కొంచెం స్పీడప్ చేస్తే మరికొన్ని వేల కోట్లు పట్టుబడే అవకాశం. మీరు అలా ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు మీరు అనుకుని జరగలేదుగా. ఇప్పుడు మీరు కేసు అంటే మీరంటే నాట్ యూ, ఇన్ జనరల్ అందరూ ఏమనుకున్నారు, అయిపోయింది మద్యం కేసు ఇంకేమీ లేదు అని వాళ్ళు అనుకున్నారు. అనుకున్నప్పుడు ఇది జరిగింది. అలాగే ఈడీ కూడా తన పని తను చేస్తూ ఉండుంటుంది. ఎందుకు వాళ్ళు ఖాళీగా ఉండరు, మన కంటికి కనిపించదు అంతే. ఇట్లా మళ్ళీ ఏదో ఒక బ్లాస్ట్ లాగా వచ్చిన రోజు ఓకే ఈడీ కూడా పనిచేస్తుంది. ఇందులో కూడా ఈడీ హస్తం ఉంటుంది, మనకు తెలియదు కదా. ఇప్పుడు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, సిట్ ఒకటే అయిందా, ఈడీ సిట్టు కలిపి చేసాయా, మీకు నాకు చెప్పరు కదా. కాబట్టి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండకుండా ఉండదు, వాళ్ళు పని చేయకుండా ఉండరు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఇట్ మే టేక్ సమ్ మోర్ టైం. ఇది ఇవాళ ఊహించని పరిణామాలు జగన్మోహన్ రెడ్డికి. చెప్పాలంటే చాలా పెద్ద శరాఘాతమే ఇది అతనికి. ఎందుకంటే 2 అంశాలు ఇవాళ, రేపు ఎల్లుండ ఇంకో 2, మొత్తం 4 అంశాలు అతను ఉక్కిరిబిక్కి రావడానికి ఈ వారం సరిపోతాయి ఇవన్నీ. సరే, ఈ కేసులో దర్యాప్తు అధికారులు, సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంద్రబాబు గారు చెప్పినట్టే చేస్తున్నారు. ఆ టీడీపీ నాయకులు లేకపోతే కూటమి ప్రభుత్వ నాయకులు బయటకు వచ్చి ఏం మాట్లాడితే తర్వాత సిట్ అధికారులు అదే ఎఫ్ఐఆర్లో రాస్తున్నారు అన్న ప్రచారం జరిగింది. సో మరి ఈరోజు కోర్టు బెయిల్ రద్దు చేయడం ద్వారా అదంతా అబద్ధం అని తేలిపోయింది. మరి ఇప్పుడు దీనిపైన వాళ్ళు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంటుంది? మరి అసలు స్కామే జరగలేదు అంటున్నారు కాబట్టి మరి అమాయకుడు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిణామాల తర్వాత మరి ఆయన ఎలా స్పందించే అవకాశం ఉంటుందంటారు? అసలు స్పందిస్తారా లేదా? అంటే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ చేసే ప్రచారాలకి మనం ఏదో పెద్ద అంతా మనం స్పందించాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే అదేదో డెల్లో 7 కోట్లో 8 కోట్లో పట్టుబడితే అవన్నీ సిట్టు పోలీసులు తెచ్చిపెట్టారని చెప్పారు. ఆ పోలీసులు వాళ్ళ జీతం మొత్తం సర్వీస్ కాలంలో వచ్చిన జీతము, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుయిటీ అన్నీ కలిపిన అంతరావు. వాళ్ళు తీసుకొచ్చిట వీళ్ళ 7 కోట్లు ఈడ పెట్టి అన్ని ఫోటోలు తీసి పట్టించారని చెప్తున్నారు. అందుకని వీళ్ళ చెప్పే మాటలకి, వీళ్ళు చేసే ఆర్గ్యుమెంట్లకి విలువ లేదు. అసలు విలువ కాదు కదా. వాళ్ళు చెప్పేవన్నీ ఇట్టగే ఉంటాయి. వాడు ఒక అనలిస్టు వాడు చెప్తున్నాడు, అవన్నీ అసలు వాళ్ళకి 8 కోట్లు పట్టుకొని, వాళ్ళకి 8 కోట్లు లెక్కే లేదు. వాళ్ళకి అసలు లెక్కల్లోకే రావు. వాళ్ళకి చాలా వ్యాపారాలు ఉన్నాయి. వాళ్ళు సినిమాలు తీశారు, వాళ్ళు చాలా పెద్ద ఇది నడుపుతున్నారు, ఆసుపత్రి నడుపుతున్నారు, అది ఇది అని చెప్పాడు అని అదేదో స్క్రీన్ మీద వేసి చెప్తూ ఉన్నాడు. నేను అదేదో ఆ వీడియో చూసి ఆ మధ్యకాలంలో, ఇప్పుడు కాదులే. మేం చెబుతుంది అదే రాబాయ్. నువ్వు నడుపుతున్న హాస్పిటల్లో డైరెక్టరు కసిరెడ్డి రాజు భార్య అనే చెప్తున్నాం మేము. అదే చెప్తున్నది, పోలీసులు చెప్తున్నది అదే, సిట్టి చెప్తున్నది అదే. నువ్వు వాళ్ళు సినిమాలు తీశారు, ఆ సినిమాల్లో భాగస్వామి మీవాడే. వాళ్ళు హాస్పిటల్ నడుపుతున్నారు, హాస్పిటల్లో భాగస్వామి నీవాడే. అది చెప్తున్నాం. నీకు ఆ డబ్బులు మాకు సంబంధం లేదు, పోలీసులే పెట్టారని చెప్పే అంత తెగింపుకి దిగితే, పైగా అప్పుడు ఆ డబ్బులు పట్టుబడ్డ టైంలో వీళ్ళు ఒక విచిత్రమైన వాదన తీసుకొచ్చారు. ఏంటి, అసలు ఆ డబ్బులన్నీ కూడా ఈ పోలీసులు పెట్టిన డబ్బులు, అవి మా డబ్బులు కాదు, అవి నోట్ల నెంబర్లుట. అవన్నీ తీసి ఆ నోట్లు తీసి పక్కన పెట్టాలట, సపరేట్గా పెట్టాలట. సపరేట్గా పెడితే దాన్నిట ఈ ప్రింట్ చేసిన నోటు ఎప్పుడు ప్రింట్ చేశారో రిజర్వ్ బ్యాంక్ని అడగాలట. ఏమే బేతాల కథలు ఏం చెప్తున్నారా మీరు? ఈ నోట్లుట వాళ్ళవి కాదుట, వాళ్ళవి కాదు అని నిరూపించుకోవటానికి ఆ నోటు మీద నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబరుట రిజర్వ్ బ్యాంక్ పంపించాలట. రిజర్వ్ బ్యాంక్ని అడగాలట, సార్ ఈ నెంబరు ఎక్కడ, 8 కోట్ల నెంబర్లని వాళ్ళు వెరిఫై చేసి ఎప్పుడు ప్రింట్ చేశారు, ఎక్కడ ప్రింట్ చేశారు, ఏ బ్యాంకుకి వాళ్ళు ఇచ్చారు అనేది ఆ డీటెయిల్స్ ఇవ్వాలట. ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అది వాళ్ళ ప్లాన్. అంటే వీళ్ళు ఆ డబ్బులు మాయ కాదు, ఆ డబ్బులు మాయ దొరికినాయి కదా, ఇంకా మళ్ళీ వాళ్ళకి రావు కదా, అందుకని ఇది. అదే కూడా తాడేపల్లిలో పాపం ఆ ఫ్లాట్ వాచ్మెన్ చెప్పాడు, సార్ నేను అనుకోలేదు సార్, ఏవో అట్టపట్టలు వచ్చేవి, అట్టపెట్టెలు పెట్టేవాళ్ళు, ఇట్లా మళ్ళీ తర్వాత వచ్చి ఇంకోళ్ళు వచ్చి తీసుకెళ్ళేవాళ్ళు,
అట్టపెట్టెల్లో ఇన్ని డబ్బులు వాడికి నోట్ల తెలిస్తే కట్టలు వాడే ఉన్నాయి పాపం అంటే ఆ వాచ్మెన్గా పనిచేసే అతను చాలా సిన్సియర్ సిన్సియర్ దొంగ అదే కాదు అంటున్నా నేను దొంగంటలే అతనే పట్టించేవాడేమో ఎందుకంటే దొంగ వ్యవహారాలు చేసేది వీళ్ళు పాపం వాచ్మెన్ చాలా సిన్సియర్గా అందుకే అతను పెట్టుకున్నారు ఫోన్ చేసి చెప్పాట అతను వాచ్మెన్ ఎంత సిన్సియర్ అంటే ఎవరైతే అద్దెకిచ్చాడో ఆ ఫ్లాటు ఆ ఓనర్కి ఫోన్ చేసి చెప్పాట సార్ మీ ఇంట్లోకి ఏవో అట్టపెట్టెలు వస్తున్నాయి ఆ అట్టపెట్టెలు నాకు డౌట్గా ఉంది లోపల ఏదో జరుగుతున్నది మరి మీరేమో వాళ్ళకి ఎవరికో అద్దెకిచ్చారు మీరు జాగ్రత్తగా చూసుకోండి సార్ అని ఫోన్ చేసి ఎంత సిన్సియరు ఈ వాచ్మెన్ చేస్తే ఆయన అన్నట్ట ఏ అట్టపెట్టెలు పెట్టుకుని మనకెందుకులే అన్నట్టు ఆయన ఆ రోజునే కనుక ఈ అట్టపెట్టెల్లో ఏంది అంటే నోట్లని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా కనీసం ఎలక్షన్ టైంలో బాంబులు మన మీదకి వస్తుంది అన్న భయంతో అయినా అతను చెప్పు ఉండాల్సింది వాళ్ళు ఏమనుకున్నారంటే మనం పెద్ద మనిషికి అదిగిచ్చాం కదా అతనేదో పుస్తకాలు తెచ్చుకుంటున్నాడే వల్ల అట్టపెట్టెల్లో పెట్టి చదువుకోవటానికి బాగా చదువుకోవాలి కదా ఇటువంటి కుంభకోణాలు చేయాలంటే బాగా చదువుకోవాలి అందుకని అటువంటి పుస్తకాలు ఏమైనా తెచ్చుకుంటున్నారేమో అనుకున్నాడు ఆ పెద్ద మనిషి ఇప్పుడు తీరా చూస్తే ఏమైంది అట్టపెట్టెల నిండా డబ్బులు ఇందా మీరు చెప్పారు కదా చూశారు ఇవన్నీ అట్టపెట్టెలు వస్తున్నాయి పెట్టెల లోపల నోట్లు ఉన్నాయి ఎవడిదో పాపం సొమ్ము మనం కొట్టేద్దామని ఇద్దరు కొట్టేసుకుపోయారు ఒక 5-6 ముఠాగా ఏర్పడి కొట్టేసుకొని పారిపోయారు వాళ్ళు అనుకున్నారట ముందరే చెప్పి ఇది దొంగ సొమ్ము మనం కొట్టేసినా వీళ్ళు కంప్లైంట్ చేయలేరు పోలీసులకి చెప్పలేరు అని వాళ్ళు అనుకొని ఈ అట్టపెట్టెలు కొట్టేసుకొని పోయారు నిజంగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ వాళ్ళు తెలియగల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టే ఇది దొంగ డబ్బులు ఈ దొంగ డబ్బుల మీద వీళ్ళు కంప్లైంట్ చేయలేదు వాళ్ళదే కదా ప్రభుత్వం పోలీసులను పంపించి తెప్పించుకోవచ్చు కదా తెప్పించుకోవాలా దొంగకి తేలు కుడితే ఎట్టా గప్చి దొంగతనానికి వస్తాడు ఎవడొకడు వాడు అదేదో భోషాణం కదిలిస్తూ ఉంటే తేలు కుట్టిందిట ఆడ అరవలేడు నొప్పి భరించలేడు అరిస్తే పట్టుకుంటారు దొంగతనానికి వచ్చాడు కాబట్టి అందుకనే తేలు కుట్టిన దొంగ అంటారు అట్లా వాళ్ళు తీసుకొని కలకత్తా పారిపోయినా కానీ ఈ తోలు కుట్టిన దొంగలు ఎవడ గప్చి పట కూర్చున్నారు ఇప్పుడు సిట్టు వాళ్ళు ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే ఈ దొంగ సొమ్ముని దొంగిలించిన వాళ్ళ కథ బయటకు వచ్చింది అదే పాపం సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పేది బేతాళ కథలు అంటాడు ఇవి బేతాళ కథలు అంటే వీళ్ళని చూస్తే ఏంది అంటే వాళ్ళు కొన్ని అట్టపెట్టెలు వేసుకొని పోయారు ఆ అట్టపెట్టెలు వేసుకొని పోయి వాళ్ళు పాపం ఇల్లు ఏదో కొనుక్కుంటారు పాపం వాళ్ళే అంతే కదా వాళ్ళు ఏదో ఆస్తులు కొనుక్కున్నారు ఇప్పుడు ఆ ఆస్తుల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు అంటే ఈ దొంగలు తేలుగుట్టిన దొంగలు కిక్కురుమంటల్లా ఈరోజు నిన్న వెంకటరెడ్డికి బెయిల్ రాగానే సెలబ్రేట్ చేసుకున్నారు కదా ఇప్పుడు చేసుకోమను సెలబ్రేషన్ ఇప్పుడు సాక్షిలో వాళ్ళందరూ టపాకాయలు పేల్చుకోమను చెర్రెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులు స్వాధీనం లేకపోతే వాళ్ళ బెయిల్ రద్దు ఇవన్నీ జరిగినాయి కదా ఇవన్నీ శుభవార్తలు కదా బాంబులు పేల్చి సెలబ్రేట్ చేయండి ఒకసారి మేము కూడా చూస్తాం